కృష్ణా జిల్లా ఎప్పుడూ రాజకీయాల్లో ముందు వినిపించే పేరు. ఇటు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అన్నిటికీ మధ్యలో ఉన్న ప్రాంతం. కనెక్టివిటీకి కూడా బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతం విజయవాడ. అందుకే ఇక్కడ వాడవాడ రాజకీయాలు హీట్ పుట్టిస్తాయనేది అందరూ చర్చించుకునే అంశం. అసలు టీడీపీ పరిస్థితి, వైసీపీ పరిస్థితి విజయవాడలో ఓసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా అమరావతి వేదికగా ఏపీ పరిపాలన కొనసాగుతోంది. అందుకే ముఖ్యంగా ఏపీలో కృష్ణా జిల్లా విజయవాడపై బాబు మరింత ఫోకస్ పెట్టారు. విజయవాడ పరిస్థితికి వస్తే ఇక్కడ 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్. ఈ 3 స్థానాల్లో టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని, అయినా విజయం కష్టమనే చెబుతున్నారు అక్కడ ప్రజలు. ముఖ్యంగా విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావు ఆయన మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని అక్కడ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు ఓటర్లు. ఇక ఎమ్మెల్యే బోండా ఉమా, ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు దారుణమైన పరాజయం ఉంటుందంటున్నారు ఓటర్లు. ఒకవేళ చంద్రబాబు సీట్లు కూడా వారికి ఇవ్వకపోవచ్చు అనేది కూడా తెలుస్తోంది. ఇక ఎంపీ కేశినేని నానిపై కూడా బాబు రుసరుసగానే ఉన్నారు. ప్రజలు కూడా నాని పట్ల అంత సుముఖత చూపట్లేదు. విజయవాడలో వైసీపీ టికెట్స్ వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులకు దక్కితే వారి గెలుపు గుర్రాలే అవుతారంటున్నారు అక్కడ ప్రజలు. ఇక జోగి రమేష్, వంగవీటి రాధాకృష్ణలకు కూడా విజయ అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం నాయకులకు విజయవాడలో మరింత అపఖ్యాతిని తీసుకువచ్చిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం 16 స్థానాలుగా ఉన్న కృష్ణాలో 14 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ పోరాటం కూడా ప్రజల్లో బాగా నాటుకుపోతోంది. ముఖ్యంగా విజయవాడలో ఈ 3 ఏళ్లలో అభివృద్ధి కనబడలేదంటున్నారు ప్రజలు. కానీ వివాదాల వాడగా పేరు, ఖ్యాతి తీసుకువచ్చారు తెలుగు తమ్ముళ్ళు అనేది ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.